నుంచి కానీ ఇంకో ఛానల్ నుంచి కానీ ఏదైనా వైరు మన ఇంటి దాకా ఉన్నదా? భగవంతుడికి దానికి అయినప్పటికీ మన ఇంట్లో కార్యక్రమాలు కనబడుతున్నాయి. ఆన్ చేస్తే చాలు కనబడుతున్నాయి. ఎట్లా కనబడుతున్నాయి అంటే మన ఇంట్లో ఉన్న పెట్టెలో రిసీవ్ చేసుకునేటువంటి శక్తి ఒకటి ఉన్నది, స్వీకరించేటువంటి శక్తి. ఎక్కడ ఉన్నదాన్ని స్వీకరించే శక్తి? ఆకాశంలో ఉండేటువంటి తరంగములు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించేటువంటి శక్తి మన ఇంట్లో ఉన్న పెట్టెలో ఉన్నది. దాన్ని ఆన్ చేస్తే వెంటనే అది కరెంటు వచ్చి స్వీకరించి ఆ బొమ్మలు మాటలు అన్నీ మనకు కనబడేటట్టుగా చేస్తున్నాయి కదా అండి, అవునా కదా? అయితే అవి రావడానికి ఏం పెడతారు? మన ఊళ్ళోనే ఎత్తైన ప్రదేశంలో యాంటీనా అని పెడతారు. ఏం పెడతారండి? యాంటీనా. దానికి ఏవో బేషన్లు తట్టలు లాంటివి పెడతారు కదా. అవి ఏం చేస్తాయి? ఆకాశంలో ఉన్న తరంగాలను స్వీకరిస్తాయి, తన దగ్గర దాచుకుంటాయి ఆ తరంగాలను. ఆ తరంగాలను స్వీకరించి మనకు చూపించేట్టుగా మన ఇంట్లో పెట్టె చేస్తుంది, అంతే కదా. అంతేగాని వేరే వైర్లు ఏమీ లేవు. అలాగే ఆ లోపల విగ్రహాన్ని ఉంచాము. ఆ విగ్రహం కింద ఆ భగవంతుడికి సంబంధించినటువంటి యంత్రము ఉంచాము. స్వయంభూలింగం అయితే యంత్రంతో పని లేదు. మనం ప్రతిష్ఠ చేశాము అంటే ఓ యంత్రం వేయవలసిందే. శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తే పంచాక్షరి మంత్రాన్ని 5 లక్షలు జపం చేసి ఆ జపాన్ని ఆ యంత్రానికి దారపోసి ఎక్కడ ప్రతిష్ఠ చేస్తామో అక్కడ చిన్న కుండ తీసి ఒక అర్థం వెయ్యి చేసి ఆ యంత్రాన్ని అందులో పెట్టి దాని మీద విగ్రహం ప్రతిష్ఠ చేస్తాం. ఇప్పుడు ఆ మంత్రశక్తి అంతా దేంట్లో ఉన్నది? ఆ యంత్రంలో. దేంట్లో ఉన్నది? ఆ యంత్రం కదా అక్కడ పెట్టింది. ఇప్పుడు ఆ యంత్రం మీద రాతిని ఉంచాం. ఇప్పుడు ఆ రేపులో యంత్రంలో ఉన్న మంత్రశక్తి మొత్తం దేనికి అందుతుంది? ఆ విగ్రహానికి అందుతుంది. అప్పటిదాకా విగ్రహాన్ని జాగ్రత్తగా కాపాడింది మనమే. శిల్పి దగ్గర నుంచి తీసుకొచ్చి దాన్ని వేలుపోకుండా చేయకపోకుండా దాన్ని కాపాడింది మనమే. కానీ ఆ యంత్రం పెట్టి ఆ యంత్రం మీద విగ్రహాన్ని పెడితే కళాన్యాసం చేసేటప్పటికీ బ్రాహ్మణులు ఆ శక్తి మొత్తం ఉత్పత్తమై దేనికి ఆ శిల్పంలోకి వెళుతుంది. ఆ శిల్పమే భగవంతుడై మనల్ని కాపాడుతుంది. ఆ వెళ్ళినటువంటి శక్తిని స్వీకరించేటువంటి ఎక్కడో హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీలో చేసేటువంటి దాన్ని స్వీకరించేటువంటి శక్తి మన ఊళ్ళో ఉన్న ఆ యాంటీనాకు ఉన్నది. అలాగే భగవంతునిలో ఉన్న భగవత్ శక్తిని స్వీకరించే శక్తి ఈ ధ్వజస్తంభములో ఉన్నది.